అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు ఒకసారి నమస్కరిస్తూ ఈ సెక్షన్ మనం స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి పిరమిడ్ మాస్టర్కు ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మాయ అంటే ఎలా అవతరిస్తుంది, ఆ మాయ నుంచి మనం ఎలా బయటపడాలి అనే దాని గురించి ఒక చిన్న ఉదాహరణ మీకు జరిగిన కథ చెప్తాను. ఒక పెద్ద రాజు ఉండేవాడు. ఆ రాజు ఆ భోగాలన్నీ అనుభవించి ఇక్కడ నాకు తృప్తి అనిపిస్తలేదని చెప్పి ఆ రాజ్యంలో రాజ్యం అనేది వదిలిపెడతాడు. భార్య పిల్లలను వాళ్ళు వీళ్ళు ఏ బంధుత్వం వద్దు, ఏది వద్దు అని చెప్పేసి అన్నీ వదిలిపెట్టుకొని వచ్చేసి అడవిలోకి వచ్చేసి ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి ఆయన బాగా ధ్యానంలో నిమగ్నమై ఒక ముని అవుతాడు. ఆయన ఒక ముని అయిన తర్వాత పక్కవారికి ప్రవచనాలు చెప్పడము, సత్యాన్ని తెలిపించడము, అన్నీ ఆధ్యాత్మికంలో మంచి పురోగతి చెంది ఉంటాడు. అయితే ఆయన ఒక రోజు ఉన్నట్లుండి నది స్నానం చేయడానికని వెళ్తాడు. ఆ నది స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు ఈయన నదిలో ఉంటాడు. నదిలో ఉన్నప్పుడు పక్క నుంచి ఒక లేడీ వస్తుంది. ఆ లేడీ వచ్చిన తర్వాత ఇక్కడ నది దగ్గర లేడీ ఉంటుంది. ఆ లేడీ అనేది ప్రెగ్నెంట్ లేడీ. అయితే ఆ లేడీ ఉన్న ప్లేస్ దగ్గర ఉన్న తర్వాత ఎంటర్ నుంచి ఒక పెద్ద సింహము గాండ్రించినట్లు పెద్ద శబ్దం వస్తుంది. అప్పుడు ఆ లేడీ భయపడి దిగ్గున ఆ సముద్రంలో అంటే ముందు ఉన్న నదిలో నుంచి కాలు పెట్టి అవతల దుంకుదామని ఒక్క జంపింగ్ ఇట్లా చేసిందాడే ఆ ప్రెగ్నెంట్ ఉన్న లేడీ వాటర్లో పడి అప్పుడే కడుపులో నుంచి పాప అనేది కింద పడిపోతుంది. ఆ వాటర్లో పడి ఆ లోపలనే నీళ్ళ లోపలనే ఆ లేడీ చనిపోతుంది. ఆ పాప మాత్రము బతికుంటుంది. అక్కడనే ఉన్న ముని తొందరగా ఆ పాపని లేడీని తీసుకొని కాపాడడం జరుగుతుంది. కాపాడడం జరిగిన తర్వాత పక్కకు వచ్చి అంటే ఆశ్రయానికి తీసుకొచ్చి ఏం చేస్తాడంటే దాన్ని మొత్తం మంచిగా నీట్గా చేసి పాలు కానీ అది ఏమేమి తింటే ఏమో ఆహారమో దాన్ని చిన్నప్పటి నుంచి మంచి పెద్దగా అయిన దాకా ఒక స్టేజ్ దాకా మంచిగా పెంచుతాడు. పెంచిన తర్వాత అది బాగా దీనికి ఆ లేడీకి మీద చాలా ప్రేమలు పెట్టుకొని ఈయన మొత్తము తన సాధననంతా కోల్పోయాడు. సాధన చేయకుండా మళ్ళీ ప్రవచనాలు ఇవ్వకుండా ఆ మాయ నుంచి తన ఎందుకు వచ్చినా ఏం వచ్చినా నేను ఎందుకోసం వచ్చిన ఈ అడవిలోకి అనేది అతను మర్చిపోయి మళ్ళీ పిల్ల మీద ప్రేమ ఉట్టుకొచ్చింది లేడీ పిల్ల మీద. ఆ లేడీ ఉన్నట్లు చూసుకుంటూ ఉండగా ఒకరోజు అడవిలో నుంచి ఆ అడవిలో కొంచెం బయటికి తీసుకొచ్చిందాడే ఆ లేడీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అడవిలోకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఆయన అడవి చుట్టూ తేలాడితే లేదు, దొరకలేదు లేడీ, అడవిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను చిన్నప్పటి నుంచి పెంచిన పెద్ద చేసిన నా లేడీ పోయిపోయిందని చాలా దిగులు పడి బాధకు గురయ్యి ఇంకా వచ్చిన పనేందు పర్పస్ మర్చిపోయి ఆ ధ్యానానికి కేటాయించుకున్న ప్రవచనాలు ఏది సమయాన్ని మాయలో పడిపోయి నా లేడీ బాయ్ అని ఇదే దిగులు చెంది ఆఖరి శ్వాస వరకు కూడా నా లేడీ లేదు అనే మాయల్లో పడిపోయి ఆయన లాస్ట్కు చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఆ లేడీ అనేది మాయ. ఆ మాయ అనేది ఈయన జయించలేకపోయాడు. అంటే నేచర్ అనేది చూద్దాము అంతవరకు ముని వరకు పోయాడు, మాయకు వశమవుతాడా కాడని ఆయననే ప్రకృతి మనని ఇట్లా పరీక్షిస్తుంది. అందుకని మనం పిల్లలు వాళ్ళు అని చెప్పిన తర్వాత మనము ఏదైనా ఒక రెండు సమానంగా చూసుకుని ఉంటే ఎక్కడ కాకుండా, కానీ వచ్చిన దాన్ని మొత్తం
పెట్టి దానికోసమే ప్రయత్నం చేశాడు. లాస్ట్ శ్వాస వరకు అదే చేశాడు. మాయ అనేది ఇలా అవతరిస్తుంది. అందరూ అవేర్‌నెస్‌గా జాగ్రత్తగా ఉండి అన్ని సమభావంతోటి చూసుకుంటూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.